హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను శారీ కుచ్చు డిజైన్స్ చూపిస్తున్నాను. వాటికి యూజ్ అయ్యే మెటీరియల్స్ చూపిస్తాను. సిల్వర్ కలర్ సర్కిల్ బీడ్స్, గోల్డ్ కలర్ సర్కిల్ బీడ్స్, సిల్వర్ కలర్ ఎగ్ షేప్ బీడ్స్, గోల్డ్ సిల్క్ టాజల్స్, బ్లూ టాజల్స్, రెడ్ టాజల్స్, కాటన్ థ్రెడ్, కటర్ అండ్ నీడిల్. డిజైన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఎగ్ షేప్ బీడ్స్, రెడ్ టాజల్, మళ్ళీ ఎగ్ షేప్ బీడ్స్ 3 తీసుకోవాలి. నెక్స్ట్ నాట్ వేయాలి. నాట్ వేసాక థ్రెడ్ ఏం కట్ చేయకండి, అలాగే కంటిన్యూ చేసేయండి డిజైన్. నాట్ వేసారు కదండి, నాట్ వేసాక గోల్డ్ బీడ్, సిల్వర్ బీడ్, గోల్డ్ బీడ్ ఆ 3 బీడ్స్ ఎక్కించుకున్నాక నాట్ వేయండి. అలాగే సేమ్ నెక్స్ట్ కూడా అలాగే వేయండి. సేమ్ ప్రాసెస్, గోల్డ్ సిల్వర్ అండ్ గోల్డ్ షేప్ వచ్చేలాగా చూసుకోండి దాన్ని. నెక్స్ట్ నాట్ వేసాక నేను టాజల్ హ్యాంగింగ్స్ లాగా వేస్తున్నాను. థ్రెడ్ కాకుండా హ్యాంగింగ్స్ 2 గోల్డ్ బీడ్స్, ఎగ్ షేప్ సిల్వర్ బీడ్, 3 గోల్డ్ బీడ్స్, మళ్ళీ ఎగ్ షేప్ సిల్వర్ బీడ్. స్టార్టింగ్లో ఎగ్ షేప్ సిల్వర్ బీడ్ వేసాం కదా, ఆ సిల్వర్ బీడ్ దాకా వదిలేసి పైన 2 బీడ్స్ గోల్డ్ బీడ్స్ వేసిన బీడ్స్కి నీడిల్ ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకుంటే షేప్ వస్తుంది, టాజల్ షేప్ వస్తుంది. మనం అలా కాకుండా డైరెక్ట్గా శారీకి వేసామంటే థ్రెడ్ షేప్ రాదు, అందుకని బీడ్స్లోకి ఎక్కించుకోండి. అలా నీడిల్ ఎక్కించాక మళ్ళీ నాట్ వేయండి. ప్రతి స్టెప్కి నాట్ వేసుకోండి, లేదంటే మనం ఎక్కడన్నా థ్రెడ్ కట్ అయిందనుకో టోటల్ డిజైన్ మొత్తం ఊడిపోతుంది. అందుకని ప్రతి స్టెప్ దాకా నాట్ వేసుకోండి. స్టార్టింగ్లో 3 బీడ్స్ వేసాం కదా, అలాగే ఇప్పుడు కూడా 3 బీడ్స్ వేయండి. ఆ 3 బీడ్స్ కూడా 2 స్టెప్స్ వేయాలి. 2 స్టెప్స్ వేసాక హ్యాంగింగ్, మళ్ళీ 2 స్టెప్స్ వేసాక టాజల్. అలా సేమ్ ప్రాసెస్లో కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే నేను టాజల్ వేస్తున్నాను. సిల్వర్ బీడ్, గోల్డ్ టాజల్ అండ్ సిల్వర్ బీడ్. సేమ్ అలాగే కంటిన్యూ చేస్తే డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. నా వీడియోకు లైక్ చేయండి. మీరు లైక్ చేశారంటే నా వీడియో పుషప్ వస్తుంది, చాలా మెంబర్స్కి షేర్ అవుతుంది అండ్ నా డిజైన్ ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది. అందుకనే నేను లైక్ చేయమంటున్నాను. ప్లీజ్ లైక్ మై వీడియో. Thanks for watching in this video.